ఫిరాయింపులకు సంబంధించి కేంద్ర మంత్రి రాజ్యసభకు 4వ సారి ఎన్నికైన వెంకయ్యనాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో నిన్న హైదరాబాద్లో ఆయన సన్మానించారు. 4వ సారి రాజ్యసభకి ఎంపికైన నేపథ్యంలో ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు, అలాగే సినీ తారలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎవరైనా మారచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు పార్టీ మారితే ఎంపీలకు కొంత అనర్హత వేటుకు సంబంధించి అవకాశం కొంచెం ఎక్కువగా ఉన్నా, ఎమ్మెల్యేలు మాత్రం అట్లా కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోతుంది. పార్టీ మారితే ఆ రోజే అనర్హత వేటు పడేలాగా చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం మీద మాట్లాడిన వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు. డి గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైసీపీ ముఖ్య నేత, మరోవైపు రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేత, మన్ని గోవర్ధన్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత, విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య నేత. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం అండి. వెంకయ్యనాయుడు గారు చేసిన కామెంట్స్ సంబంధించి చిన్న అనుమానం ఏంటంటే, మొన్న ఆంధ్రప్రదేశ్ లో మరి కామెంట్ చేసినట్టు అయితే నా దృష్టిలో లేదు. నేను తెలంగాణలో మాట్లాడిన సందర్భంగా ఈ కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది రాష్ట్రంలో, కాబట్టి ఇక్కడ కామెంట్స్ చేశారనుకోవాలా, జనరల్ టెండెన్సీలో చేశారనుకోవాలా? వెంకయ్యనాయుడు గారు భారతదేశానికే మంత్రి అండి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి, అలాగే భారతదేశం మొత్తానికి ఆయన వ్యాఖ్యలు వర్తిస్తాయి. ఇవాళ వారు పెద్దలుగా అపారమైన అనుభవజ్ఞుడిగా ఆయన చేసిన వ్యాఖ్యని అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతించాలి. అలాగే ఎందుకంటే దీన్ని తక్షణం కూడా సంస్కరణలు తీసుకురావాలి, ఫిరాయింపుల చట్టంలో ఆమోదం తెలపాలి. దాన్ని తీసుకొస్తే ఇవాళ ఈ భారతదేశంలోనే ఎలా అయితే ఈ వ్యవస్థలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారో, లేదా రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయో, అవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాబట్టి అందరం స్వాగతించాలి. వెంకయ్యనాయుడు గారు ఏంటంటే, ఆయన ఒక మాట అన్నారంటే ఒక అర్థం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు దాన్ని బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ లో, ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో కూడా ఆయన సెకండ్ పొజిషన్ లో ఉన్నారు ఆల్మోస్ట్, ఖచ్చితంగా వారు అనుకుంటే సంస్కరణలు వేగవంతం అవుతాయి, సంస్కరణలు తీసుకురావడానికి కూడా. ఎందుకంటే చాలా చట్టాలు చూస్తున్నాం ఇప్పుడు మన పార్లమెంట్ లో, చాలా చట్టాలు అలాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉండటం, దానివల్ల ఆ లూప్ హోల్లో అనేక లీకేజీలు ఉండటం వల్ల చట్టాలు సక్రమంగా అమలు అవ్వట్లేదు. కానీ అనుమానం ఏంటంటే, ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు సన్మానం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి అక్కడ ఈయన కామెంట్ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే అక్కడ ఫిరాయింపులు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి, మీ పార్టీలోకి వచ్చారు, ప్రతిపక్ష పార్టీ నుంచి. ఒక రోజు ముందని కాదండి, ఒక రోజు ముందంటారంటే 24 నెలలు కూడా అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. అది కాదు, ఒక రోజా లేదా 24 నెలలు కాదు. ఎప్పుడొచ్చినా ఐడియాని, ఎప్పుడొచ్చినా ఇలాంటి ఆలోచనని అందరూ స్వాగతించాలి. అది నిన్నెందుకు వచ్చింది, మొన్నెందుకు వచ్చింది అంటే కారణాలు ఉండవు. ఎప్పుడొచ్చినా సరే స్వాగతించాలి. ఇప్పుడు మాత్రం ఏం ఆలస్యం అయిపోలా. ఇదేమి ఎండింగ్ స్టోరీ ఏం కాదు కదా, ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ 24 నెలలే అయింది. తప్పనిసరిగా అలాంటి ఆలోచన వచ్చినందుకు నిన్నెందుకు రాలేదు అనుకోకూడదు, ఇవాళ వచ్చినందుకన్నా స్వాగతించాలి దాన్ని. రైట్ రైట్ గోవిందరెడ్డి గారు, వైసీపీ వర్షన్ ఏంటి వెంకయ్యనాయుడు గారు చేసిన కామెంట్స్ మీద? ఖచ్చితంగా ఆయన కామెంట్స్ ను స్వాగతించాలి. అదే మీరు అన్నట్టుగా అక్కడ కూడా మాట్లాడింటే బాగుండిండేది, అంటే ఒక మంచి సిగ్నల్ వెళ్ళిండేది కరెక్ట్ గా. వారు తెలంగాణలో మరో రోజు ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా ఆయన ఒక స్టేట్స్మన్, సో చాలా విషయాలు ఆ సభలో చెప్పడం జరిగింది. ఏ విధంగా ఇది ఒకటే కాకుండా ఏ విధంగా ట్రీట్ చేయాలి, అసలు సభల్ని ఏ విధంగా నడుపుకోవాలి, ఎంత హుందాగా నడుపుకోవాలి అనేటువంటి విషయాలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పినారు. అంటే ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి, అపోజిషన్ ఎలా ఉండాలి. వారు మాట్లాడుతూ అపోజిషన్ షుడ్ హ్యావ్ ది సే అండ్ ది గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఇట్స్ వే అన్నట్టుగా అలాంటి కామెంట్స్ కూడా చేసినారు. కానీ అవి చట్టసభల్లో ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉండేటువంటి అసెంబ్లీలో ఆ విధంగా జరగడం లేదు. వారు ఒక పార్లమెంటరీ మంత్రిగా ఈ దశలో తీసుకురావడం అనేది చాలా మనందరం స్వాగతించాలి. వారు ఇక్కడ చెప్పిన మాటలను అతి తొందరలో ఇవంతా కూడా కార్యరూపం దాల్చేటట్టుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు నిస్సిగ్గుగా ప్రభుత్వ అధినేతలే పార్టీ అధ్యక్షులు కాకుండా
వాళ్ళే కండువాలేసి స్వాగతించేటువంటి మీరు- ఒక మీరు- సాంప్రదాయం మీరు ఈనాడు సేవ్ డెమోక్రసీ పేరుతో అప్పట్లో ఢిల్లీ వెళ్లి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఇదే అంశం మీద. సో స్పీకర్ కి కాకుండా దానికి స్పీకర్ లో పరిధిలో ఉంటే కనుక ఒక టైం బౌండ్ ఉండాలి, లేదా ఆ పరిధిని వేరే చేతిలోకి మార్చాలి అని చెప్పి. సో ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా దానికి బలమైన కామెంట్స్ చేశారు కాబట్టి కొంచెం ముందుకు చెప్పామేమో. అనేక మంది మంత్రులను, కేంద్ర మంత్రులను కలిసినాము. అదే విధంగా కేంద్రంలో ఉండేటువంటి అపోజిషన్ లీడర్స్ ని కలిసినాము. ఇది కేవలం మాటల వరకే పరిమితి కాకుండా నేను విఘ్నులు వెంకయ్యనాయుడు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇది వీలైనంత తొందరగా దీన్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చి వారన్నట్టుగా అదే రోజు అతను అనర్హత ప్రకటించాలి. అది ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. రమేష్ నాయుడు గారు ఏ యాంగిల్ చూసినారంటే కొంత విశ్లేషణ లేకపోతే కొన్ని అనుమానాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి అక్కడే ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వచ్చారు కూడా అక్కడ వెంకయ్యనాయుడు గారు కామెంట్ చేయలేకపోయారు. ఇక్కడ ఏమన్నా బీజేపీ ఎమ్మెల్యేలు ఏమన్నా ఇటు టీఆర్ఎస్ లోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా చేస్తున్నారు? ఆ సందర్భంగా ఇక్కడ ఏమన్నా మాట్లాడారా, లేదా జనరలైజ్ చేసి మాట్లాడారా? ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. శివాజీ మహారాజు యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకుంటుంది ప్రపంచం అంతా కూడా. ఆయన ఆ రోజు పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో శత్రుపక్షానికి సంబంధించినటువంటి మహిళను ఆ యొక్క రాజప్రసాదంలోకి తీసుకురావడం జరిగింది. శత్రువులను ఓడించిన తర్వాత తన యొక్క మంత్రులు తీసుకొచ్చినటువంటి సమయంలో ఆమె అంత అందమైనటువంటి రూపవతిని బహుమతిగా తెచ్చామని చెప్పి ప్రకటిస్తే ఆయన ఏమంటాడంటే, ఆమె కడుపును పుట్టితే నేను ఇంకెంత అందంగా ఉండేవాడిని అని. అంటే శత్రువుకు సంబంధించినటువంటి వారిని కూడా ప్రేమించి వాళ్ళని కలుపుకొని మాతృమూలకు స్వీకరించేటువంటి దేశంలో ఈరోజు మన ప్రతిపక్షాలను గౌరవించేటువంటి స్థితిలో వాళ్ళని కలుపుకుని పోయి ఈ దేశము రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలకపక్షాలు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తూనే ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజికల్ ఆర్గనైజేషన్. ఇలాంటి మేము భయపడి మాట్లాడినటువంటి మాటలు కానే కాదు. వాజ్పేయి గారు తీసుకున్నటువంటి పార్లమెంట్లో ఆయన గెలుపు కోసం ఆ రోజు చాలా మంది ఎంపీలు వస్తామని చెప్పినప్పుడు కూడా ఆ రోజు వాజ్పేయి గారు వ్యతిరేకించారు. మేము ఓడిపోవడం కూడా జరిగింది, దానికి సిద్ధపడడం జరిగింది. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విలువలతో కూడినటువంటి రాజకీయాలు కావాలని చెప్పి ఘోషిస్తున్నటువంటి పార్టీ. దానికోసం కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళు ఆకర్షించలేనటువంటి పరిస్థితి. ఆకర్షించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని అంశాల వారిగా పొగుడుతున్నా కొంచెం అంటే మా యొక్క గొప్పతనం ఏంటంటే, వాజ్పేయి గారు ఇందిరాగాంధీని యుద్ధ సమయంలో పాకిస్తాన్ తో యుద్ధం చేసినటువంటి సమయంలో అపర కాళీగా అపర దుర్గగా వర్ణించినటువంటి ఘనత మాకే చెందుతుంది. ఎదుటి వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉండడం కాదు, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి వైద్య విధానంలో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఒక సూచన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది తీసిపోయి. కాబట్టి ఇది ఒక వ్యక్తి చేస్తే మంచిని మంచి అనాలి, చెడుని చెడ్డాలి. దాంట్లో భాగంగానే లక్ష్మణ్ గారు సమర్థించారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇది మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే వీళ్లకు రెండు విషయాలు ఒకటి చెప్పదలుచుకున్నా. వీళ్ళకు అధికార నాయకులకు భయం ఉందా? ఈ యొక్క ముఖ్యమంత్రులకు వాళ్ళ సైన్యం మీద నమ్మకం లేకపోవడం అన్నా జరగాలి, లేదంటే శత్రువు అంటే భయం అన్నా ఉండాలి. శత్రువుని నిరంతరం బలహీనపరచడం కోసం దృష్టి పెట్టడం కాకుండా ఈ యొక్క రాష్ట్ర కొత్తగా ఏర్పడిన తప్పనిసరిగా. కానీ ఈ యొక్క రాజకీయ పక్షాలు మాత్రం కేవలం కార్పొరేట్ వ్యక్తులను, శక్తులను తీసుకురావడం రాజకీయాలకు కల్పించినటువంటి కారణంగా మురళీ దేవరా కావచ్చు, లేకంటే కింగ్ ఫిషర్ అధినేత కావచ్చు, ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటీకరణ రాజకీయాలు చేసినటువంటి తరుణంలో ఈ యొక్క రాష్ట్రంలో కూడా మాలాంటి ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా నిరుత్సాహపడేటువంటి పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ కూడా ఇది బాధాకరం. ఫిరాయింపుల మీద పార్టీ మారిన వెంటనే అదే రోజు పదవి పోయేలా చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటున్నారా? చాలా చక్కటి వాతావరణం కల్పించిన మంత్రివర్యులు. ఇప్పటికైనా పెద్దలు లేటుగా అయినా సరే మంచి స్పందించండు. కాకపోతే దీన్ని మాటల్లో కాకుండా చేతల రూపంలో చేస్తే చాలా బాగుంటుంది. నిజం కూడా ఈ రోజు ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయ పునరేకరణ సాధ్యం అవుతుంది అప్పుడు. ఒకవేళ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీని గెలిచిన తర్వాత ఇంకో పార్టీ పోవడం కరెక్ట్ కాదు. కాకపోతే దానికి కూడా ఒక బలమైన కారణంగా ఉంటుంది. ఆ పార్టీ మీద నమ్మకం, అన్నగారు చెప్పినట్టు, నాయుడు గారు చెప్పినట్టు, ఆ పార్టీ మీద నమ్మకం లేనో ఆ పార్టీకి అంతర్గత వ్యవహారాల వలన కానీ ఆ పార్టీకి ఫ్యూచర్ భవిష్యత్తు కరెక్ట్. మన అందరం స్వాగతించాలి, అన్ని పార్టీలు స్వాగతించాలి. పార్టీ గుర్తు మీద గెలిచి
గెలిపించిన ప్రజల్ని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం గురించి ఇక్కడ మొత్తం సమస్య. గతంలో ఫిరాయింపుల చట్టాన్ని కూడా చాలా సార్లు సవరణ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఏ పార్టీ కూడా దేశంలో వెంకయ్య నాయుడు ఓన్లీ తెలంగాణ గురించో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, యావత్ భారతదేశం గురించి జనరల్ గా మాట్లాడింది తప్ప ఓన్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాలని ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి వ్యాఖ్యానించలేదు. ఓవరాల్ గా మొత్తం భారతదేశం గురించి మాట్లాడడం జరిగింది. మనం అందరూ స్వాగతించాలి, ఏ పార్టీ అయినా స్వాగతించాలి. మనం గతంలో కూడా ఈ చట్టాలు సవరణ చేయడం జరిగింది ఈ ఫిరాయింపుల చట్టాన్ని, కానీ ఎవరు కూడా పెద్ద పాటించడం లేదు, తుంగలు దొక్కడం జరిగింది. ఇప్పటికైనా చేతుల్లో నిజంగా కూడా నిజాయితీగా చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. స్పీకర్ దగ్గర 2-3 నెలలు కూడా దాని డెసిషన్ తీసుకుపోవడంతోనే పెద్దలు మాట్లాడింది కదా. ఇంకొక చిన్న విషయం, ఉత్తరాఖండ్ లో మొన్న ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా, మొన్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంత అంతర్గత కుమ్ములాట వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే బీజేపీ వారు కూడా కొంచెం ఇబ్బంది చేసిన మాట మనం అందరం కళ్ళతో చూసినాం. అది కోర్టు ముట్టికాయలు వేస్తే తప్ప మళ్ళీ దాన్ని మళ్ళీ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన సంఘటనలు వేరు. ఒకటి నిర్మాణాత్మకంగా చర్చిద్దాం, రాజకీయంగా చర్చిద్దాం, రాజకీయ అంశాలు వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పడం మనం కూడా పార్టీని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది. ఒకరు చెప్పడం కరెక్ట్ బాగానే ఉంటుంది మాట చేతల్లో, కానీ దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి అరుణాచల్ ప్రదేశ్ లో మేము అతనికి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, ఆ పార్టీలోంచి చాలా మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ సమయంలో మా పార్టీ మద్దతు కోరితే మద్దతు ఇచ్చాం, అంతేగాని ఫిరాయింపులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థుడయ్యి వాళ్ళు వారసత్వ రాజకీయాలను రాష్ట్రపతి పాల్గొనడం కరెక్ట్ కాదు గారు. ముఖ్యంగా వైసీపీ నుంచి 20 పూర్తయింది కదా, అమర్నాథ్ రెడ్డి గారి చేరికతో నెంబర్ పూర్తయింది 20. ఇంకా వచ్చే అవకాశం ఉందా? ఇంకా టార్గెట్ ఉందా? వచ్చే వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం కోసం అధికార పార్టీలోకి వస్తున్నామని చెప్పడం పూర్తిగా కరెక్టేనా? మరి ఆ నేపథ్యంలో ప్రతిపక్షాలు కొనుగోళ్ల ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అది పూర్తిగా అవాస్తవమా? జనరల్ గా 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా రిషి గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ వెంకయ్య నాయుడు గారు చెప్పినటువంటి విషయంలో కానీ, వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటి విషయంలో కానీ మనం ఓవరాల్ గా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, ఎప్పుడూ కూడా అంటే కఠినమైనటువంటి నిబంధనలు, కఠినమైనటువంటి చట్టాలు గనక ఉంటే ఇలాంటి ఫిరాయింపులు, అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది దేనికోసం? దానికోసం తీసుకొచ్చారు. గంట ముందులో ఇక్కడుండి అటు వెళ్ళిపోయి ఆ గవర్నమెంట్ ను మార్చేయటం, అక్కడి నుంచి ఇటు వచ్చి ఆ గవర్నమెంట్ ను మార్చేయటం, ఇలాంటి చాలా సంఘటనలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి. దాని తర్వాతే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఫిరాయింపు చట్టం కూడా దాంట్లో ఉన్నటువంటి నిబంధనల్లో కొంచెం సరళీకృతంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. నిన్న మాట్లాడినట్టు వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలు మాత్రం దేశం మొత్తం హర్షించదగినటువంటి విషయం. రాజకీయ పార్టీలు కానీ అందరూ మేధావులు కానీ స్వాగతించాల్సిన విషయం, స్వాగతిస్తున్నారు కూడా. వెరీ గుడ్. కానీ తెలుగుదేశానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక చోట అధికార పక్షంగా, ఒక చోట ప్రతిపక్షంగా ఉంది. సపోజ్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఫిరాయింపుదారులు వెంకయ్యని చూసి నేర్చుకోవాలి అని. కరెక్టే అది, కానీ మరి ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు, మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్. అదండి, ఒక్క నిమిషం రిషి గారు. తెలుగుదేశమా లేదంటే టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, కమ్యూనిస్టా, వైఎస్ఆర్ ఎన్ని కాదండి. ఇప్పుడు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి భారతదేశంలో. ఒకసారి జేఎంఎం ఎంపీలని పార్లమెంట్ లో కొని చేసుకొచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2004లో 17 మందిలో గెలిస్తే ఆ రోజు 16 మంది ఎంతమందో 13 మంది 14 మందిని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ప్రభుత్వం కలుపుకున్నారు. ఎన్ని ప్రెసిడెంట్స్ భారతదేశ వ్యాప్తంగా, ఇవాళ ఏం కొత్త కాదు, ఇవాళ ఏం జరుగుతున్నది ఆ వ్యవస్థని మార్పుకే నిన్న వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. దాన్ని అంశం తీసుకోవాలి కానీ నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 66 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నో జరిగినాయి ఇలాంటి ప్రెసిడెంట్స్. అవన్నీ మనం తీసేసేయండి. ఇవాళ ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాలి. వెంకయ్య నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా జరిగితే మన రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగడం మంచిది. రావడం కోసం అలాగే మాట్లాడారు ఉమ్మగారు. అయితే వచ్చే సమావేశాల్లో దీన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ ప్రతిపాదిస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి దీన్ని పాస్ చేయించే అవకాశం ఉండొచ్చు అంటారా దేశవ్యాప్తంగా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా ఇస్తుంది. వెంకయ్య నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మహాజ్ఞాని అయినటువంటి వెంకయ్య నాయుడు గారు అనుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఆయన ఒప్పించి మెప్పించి చేయగలిగే సమర్థ కలిగినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి మంత్రివర్యులుగా కాబట్టి ఆయన చేయగలుగుతారు. అలాగే రెండో విషయం ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీ నుంచి 20 మందితో ఆగుతారా 30 మందితో ఆగుతారా అని అడిగారు మీరు. అది ఇవాళ ఇంకా వస్తారా, ఎవరి అవకాశం ఉందా, ఎవరి అదేనండి 20 మందితో ఆగుతారా 30 మంది అవుతారా అన్నట్టు అడిగారు కదా. అది ఎవరు కూడా మనం చెప్పలేమండి.
ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అభివృద్ధిలో గాని ఇవాళ ప్రజలు కోరుకుంటుంది ఏంటి? నూతన రాష్ట్రం. భారతదేశంలో 28 రాష్ట్రానికి లేని కష్టాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి కష్టాలు. రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం. ఎవరి నియోజకవర్గాలను గాని, ఎవరి జిల్లాలను గాని, ఎవరి ఊరిని గాని వాళ్ళు బాగు చేసుకోవాలి, మా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తా ఉన్నారు. అలాంటి టైంలో ఎంతమంది వస్తారనేది ఒక సంఖ్య లేదు, లేదా ఒక పరిమితి లేదు. అలాగే అధికార పార్టీగా మేమేమో ట్రై చేయట్లా. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు తప్పనిసరిగా తీసుకొని కలుపుకొని రాష్ట్రం అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. సవరణ అయ్యే వరకు ఎంత వచ్చిన ఇబ్బంది లేదు కాబట్టి రావచ్చు. రైట్, గోవింద్ రెడ్డి గారు. సార్, ఒక సైడు ఆయన వెంకయ్య నాయుడు గారు చెప్పిన వాక్యం చాలా బాగుంది అని అంటేనే అంటే అర్థమేమని అంటే ఇది తీసుకోవడం తప్పు, అతను ఆ రోజే రాజీనామా చేయాలి, అతను పోటీలో పెట్టాలి అంటున్నారు. మీరు అట్లా ఏమైనా కూడా ఇప్పుడైనా మరి ఆయన మాట మీద గౌరవం ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కండువా వేసి ఆహ్వానిస్తూ వాళ్ళకంతా ఇటువంటి చేసే కార్యక్రమంలో ఇప్పటి నుంచైనా మేము ఇప్పుడు మీరు వస్తే వాళ్ళు వస్తున్నారంటున్నారు, మీరు అదే రోజు రాజీనామా చేయించి రేపు పొద్దున ఎన్నికలకు పోయేటట్టు అయితేనే నేను తీసుకుంటాను అని చెప్పి మీరు ఏమాత్రం గౌరవం నాయుడు గారి మాటల మీద ఇప్పుడు ఒకటి గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు ఉమ్మగారు కానీ ఎవరు చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్షేమం లేకపోతే కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని భాగస్వామ్యం అవడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారు, అభివృద్ధి కోసం చెప్తున్నారు. మీరేమో డబ్బులు 20 కోట్లని 30 కోట్లు, మన అమర్నాథ్ రెడ్డికి మీరు 30 కోట్లు లెక్క చెప్పారు. అంటే ఇది ఒక ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారా? నిజంగా మీ దగ్గర ఆయన తీసుకుని వెళ్ళాడని ఆధారాలు ఉన్నాయి? ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక నిమిషం ఉమ్మగారు, ఒక నిమిషం, బ్యాక్ టు యూ. సార్, ఇప్పుడు అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఏమైపోతుందంటే ఒక గవర్నెన్స్, ఒక అధికార పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు అందరినీ కూడా సమదృష్టితో చూడడం లేదు. సమదృష్టి కాదు, ఒక్క 5% కూడా ఒక లెజిస్లేటర్ మామూలుగా వేరే పార్టీకి సంబంధిస్తే ఆయనకు ఏ కార్యక్రమం కూడా జరగడానికి వీలు లేకుండా కల్పిస్తున్నారు. అంత దారుణంగా చెప్తున్నారు. ఒక్క నిమిషం 5% కూడా పనులు అవ్వలేని పరిస్థితి. 5% కాదు, 1% కూడా 1% కూడా అవ్వట్లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు? కాదు రిషి గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పా, ఏదో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం ఇప్పుడు ఏదో కొత్తగా మొదలైంది అన్నట్టు గోవింద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని మొత్తం లేకుండా చేయడం కోసం తీసుకున్నప్పుడు మరి ఆ రోజు తెలీదా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి కొడాలి నానినో ప్రసన్న రెడ్డినో లేదంటే తదితర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను తీసుకున్నప్పుడు మరి అప్పుడు తెలియదా వీళ్ళకి? అంటే ఇప్పుడు మొదలైంది కాదండి. గోవింద్ రెడ్డి గారు కూడా జరగట్లేదు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు అవన్నీ కాదండి, అవన్నీ కూడా రిషి గారు ఇవాళ రాష్ట్రం మొత్తం మాకు సమానమే. ఇవాళ 175 నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. 43.5 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, 200 పెన్షన్లు 1000 రూపాయలు, 4 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఇస్తున్నాం, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. అన్ని చోట్లకి సమానంగా జరుగుతాయి తప్పితే గోవింద్ రెడ్డి గారు ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా వీళ్ళు పింఛన్ల కోసం కూడా ఒక కమిటీలు వేశారు. తర్వాత రైతులకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫాలోయర్స్ నే పెట్టారు. వాళ్ళకి నెలవారీ జీతాలు కూడా ఇచ్చారు. ఇది దాన్ని ప్రారంభించింది వాళ్ళైతే దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వైన వీళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి దాని మీద మనం లోతుగా విశ్లేషణ చేయాలి. ఇది కేవలం ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం కాదు. ఒకటి మాత్రం ఏంటంటే భారతదేశంలోకి కార్పొరేట్ వ్యవస్థ ఎవరైతే వ్యక్తులు ఒకప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా కార్పొరేట్ వ్యక్తులు చందాలు అడిగేటివి విమర్శలు కూడా వస్తాయి. బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అసలు పార్టీ నడిపిస్తోంది కార్పొరేట్ శక్తులు, ఇట్లాంటి విమర్శలు కాంగ్రెస్ చేస్తుంది, మిగతా పార్టీలు కూడా లెట్ us నాట్ గెట్ ఇంటు దట్. దాంట్లో కొద్దిగానే తెలంగాణ అభివృద్ధి ఎజెండాతో మోడీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణలో నేను పిలుపునిచ్చారు నాయకుడు. అంటే ఏంటి, ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజలు గుర్తించట్లేదనా, లేకపోతే ఇక్కడ క్యాడర్ కి ఉత్సాహం ఇవ్వడానికి చెప్పారా? మీరు అభివృద్ధిని మోడీ పేరుని వాడకుండా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు ఇక్కడ నాయకత్వానికి. ఒకటి, తెలంగాణకు సంబంధించినటువంటి మాకున్నటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మేము పోషించినటువంటి పాత్ర ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు లేకపోతే నిధుల విషయంలో మాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారంలో అయితే తీసుకోమని చెప్పారు.
నిన్ననే పారికర్ గారు రావడం జరిగింది. కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించేటువంటి ఏమి ప్రయత్నం ఇచ్చారో సెకండ్ సెషన్ లో మాట్లాడదాం. అసలు కేంద్రం రాష్ట్రాలకు ఏం అభివృద్ధి చేస్తుంది అని. తర్వాత గోవర్ధన్ గారు మీ కామెంట్, అంటే తెలంగాణలో అభివృద్ధి ఎజెండాతోనూ మోడీ పేరుతోనూ ప్రజల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే దాదాపుగా అధికారానికి వస్తాము ప్రత్యామ్నాయంగా బీజేపీ చెప్తోంది తెలంగాణలో రానున్న 2-3 సంవత్సరాల్లో. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణలో ఒక మంచి ప్రాముఖ్యత వస్తుంది, పార్టీ బాగా విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనుకున్న సందర్భం. కాకపోతే అది దాని రివర్స్ గా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలమైన శక్తిగా ఎదిగిపోయి తెలంగాణలో ఏ పార్టీకి కూడా డిపాజిట్ దక్కని పరిస్థితిగా అంత క్రియేట్ వచ్చింది. జనాల్లో బాగా గౌరవ ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, బాగా ప్రజలకు దూసుకుపోయింది. ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. అభివృద్ధి పొలిటికల్ స్ట్రాటజీ రెండు అన్ని దానివల్ల ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి అరే పార్టీకి కొంచెం నష్టం జరుగుతుందని చెప్పేసి ఉత్సాహపరచడానికి మా వెంకయ్య నాయుడు గారు అలా చెప్పడం జరిగింది. నిజంగా ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాటలు చెప్పొచ్చు, కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో అయితే లేదు. అంతే తప్పండి బలంగా లేదు, లేకపోతే బలపడే అవకాశం లేదు, బలపడే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలనో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వేరే ప్రత్యామ్నాయ పార్టీని చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. నిజంగా పార్టీ ప్రజలకు సంబంధించిన మీరు ప్రయత్నం చేసుకోండి, మేము కాదనట్లేదు. మా పార్టీ వయసుగా మా ముఖ్యమంత్రి వయసు చెప్తున్నాను, మీ పార్టీ మీరు ప్రయత్నం చేసుకోండి, మీ అభివృద్ధి చేయండి, మీకు కాదనట్లేదు. కాకపోతే అట్లాంటి అవకాశం స్కోప్ లేదు కాబట్టి తెలంగాణలో చెప్తున్నాం. తెలంగాణలో చేంజ్ అవకాశం లేదు, ఎందుకంటే మా ప్రజలంతా నిజంగా కూడా ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, మీది మేక్ ఇన్ ఇండియా ఎంతవరకు అట్లా ప్రైమ్ మినిస్టర్ కావడానికి ముఖ్య కారణం ఒకటి నల్లధనం 100 రోజులు తెస్తాను, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు అకౌంట్ లేదని చెప్పి బీజేపీ మరి మీ మాది కూడా డబ్బులు తీసి కాదు కదా, నల్లధనాన్ని బయట దేశాలు పోకుండానే మేము కట్టడి చేయగలిగాం. ఇప్పుడు కాదు వచ్చిన ఉన్న నల్లధనాన్ని ఇస్తాను 100 రోజులు తెస్తాను మీరు అసలు మెయిన్ ప్రైమ్ మినిస్టర్ కావడానికి బీజేపీ అంత మెజార్టీ రావడానికి ప్రజలంతా మీ వైపు రావడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే నల్లధనం 100 రోజులు తెస్తాను చెప్పారు. ఏ రోజు ఒక్క రోజు తెచ్చారా? రాజకీయాల్లో ఎప్పుడు చెప్పలే భారతీయ జనతా పార్టీ ఏ రోజే కానీ నల్లధనాన్ని ప్రజల అకౌంట్ లో వేస్తామని ఒకవేళ నల్లధనాన్ని కట్టడి చేసింటే 15 లక్షలు ఒక్కొక్కరికి నల్లధనాన్ని కట్టడి చేసింటే దాన్ని దామాషా ప్రకారం పంచితే ఇంత వస్తుందని ప్రజలకు ప్రజలందరినీ అకౌంట్ ఓపెన్ చేసి రెడీ లైవ్ చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ప్రతినిధి టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. దైకర్ గారు నమస్తే. ఫిరాయింపుల మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ వినే ఉంటారు. పార్టీ మారితే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ రోజే డిస్క్వాలిఫై అయ్యేలాగా చట్టాన్ని సమీక్షించాలి. అయితే అదే టైంలో ఇక్కడ మీ పార్టీలోంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళడం, దాని మీద బట్టి కూడా నేను తీవ్రమైన విమర్శలు చేశారు. దోచుకునేందుకే చేరికలని దళారులు గుత్తేదారులు అన్నారు. అంటే ఎన్నాళ్ళు దళారులు గుత్తేదారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పడమేనా అది? ఒకటి రిషి గారు, ఇప్పుడు ఈ వలసలు అనేవి కొత్తేమి కాదు. ఒక పార్టీని వలస చేసుకుంది అని చర్చ పెడితే మనం కొంచెం ఏంది స్వార్థంతో మాట్లాడినట్టే ఉంటది. కానీ ఈ 2 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న పునరేకీకరణ మీద జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని మరి మంత్రి గారు మాట్లాడడానికి స్వాగతిస్తున్నారు. అంటే వారు బీజేపీ అయినా మేము కాంగ్రెస్ అయినా వారు మాట్లాడిన దాన్ని విమర్శించడం అనేది కాకుండా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వలసలకు ఒక చట్టం ఉంది, తర్వాత ప్రజా ప్రాతినిధ్యానికి కూడా ఒక చట్టం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇష్టం వచ్చిన రీతిగా కప్పదాటుడు అనేది కాదు అనేది ఒక చర్చ. రెండవది ఏంటి, వారు అన్నది ఈ గుత్తేదారులకు సంబంధించి అంశాలు వచ్చినప్పుడు వ్యాపారవేత్తలు రాజకీయాలకు వచ్చినప్పుడు వ్యాపారం కొరకు రాజకీయాన్ని తెగనమ్ముతుందనే చర్చ సర్వత్రా వినపడుతున్న క్రమంలో పార్టీలు మారుతున్న నాయకులు కేవలం ప్రజల కొరకు మారుతున్నారా, వాళ్ళ ప్రయోజనాల కొరకు మారుతున్నారా అనే అంశం మాత్రం చర్చకు రావాలి. తెలంగాణలో వనరులు దోచుకోవడానికి దళారులు గుత్తేదారులు ఒకటవుతున్నారు. సీరియస్ కామెంట్. ఇప్పుడు నేనేమంటున్నా, కాంట్రాక్ట్లు వీళ్ళకి ఇవ్వకపోతే, లేకపోతే ఎంపీ రాజ్యసభలు ఇవ్వకపోతే, మంత్రులు ఇవ్వకపోతే, ఇప్పుడు ఆశ చూపించకపోతే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కొరకు కొట్లాడిన సగటు టిఆర్ఎస్ కార్యకర్తకో నాయకునికే బెనిఫిట్ పొందితే ఆ పార్టీ ప్రయోజనం పొందినట్టు లెక్క. ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఎంపీలతోనే పునరేకీకరణ జరుగుతుందా? రాజకీయ నాయకులతో జరగదా? లేకపోతే జేఏసీ నాయకులతో జరగదా? ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ అంటే జేఏసీ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఒక పునరేకీకరణ అన్నట్టు, ప్రజలు టిఆర్ఎస్ నమ్మి రాజకీయాలకు వస్తే వాళ్ళకి అవకాశాలు పోరాడినందుకు ఇస్తారు. దగ్గర గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. దగ్గర ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు మంచి పాయింట్ అడిగారు. ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే తప్ప రాజకీయ పునరీకరణ జరగదా అని. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేకి ఎంపీకి ఉన్నంత ప్రాముఖ్యత ఎక్కడ లేదు. నిజంగా చట్టసభలు తేవాలన్నా, ప్రజలకు అందుబాటులో ఏదైనా సవరణ చేయాలన్నా, ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా పరిపాలన అందించాలన్నా, ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఒక అవకాశం ఇచ్చింది మన ప్రజాస్వామ్యం, మన కాన్స్టిట్యూషన్. దాన్ని మనం పునరీకరణలో వాడుకోవడం తప్పేం కాదు కదా. మామూలు ఇప్పుడు నేను ఓడిపోయినా, ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, నేను పోయి చెప్తే అధికారులు ఎన్నడం అయితే ఇంపాసిబుల్. అది ఒక అదే ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచిన చిందరాం చౌదరి ఆయన వచ్చి ఖచ్చితంగా ఆఫీసర్లు ప్రజెంట్ చేస్తారు, దాని సమస్యను పరిష్కరిస్తారు, సమస్య దాన్ని ఆయన వెంబడి తిరుగుతారు, దాని మీద ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది.
దాని వల్ల వస్తుంది తప్ప ఈ రోజు కొత్త కొత్త నాయకులు వచ్చినంత మాత్రం లేకపోతే కింది స్థాయి వచ్చినంత మాత్రం కాదు. టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ తీసుకునేటప్పుడు మంచి నాయకుడు కనబడ్డాడు. ఆ రోజు ఏ ఆశించి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఏ టెండర్ ఇచ్చి మీరు మీ పార్టీని తీసుకున్నారు? ఆ రోజు ఒరిజినల్ గా అయినా టీడీపీ నాయకుడు, టీడీపీ నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తి. మీరు కాంగ్రెస్ తీసుకున్నప్పుడు ఏ టెండర్లు ఇచ్చి చెప్పారు మీరు? ఈ పార్టీ ఆ రోజు మంచి నాయకుడు కనబడ్డాడు. ఈ రోజు వేరే పార్టీలకు కొనగానే దొంగ గుత్తేదారు కాంట్రాక్టర్లు అని చెప్పి ఇప్పుడు సరే ఏదన్నా గుత్తేదారులు అని చెప్పి కాంట్రాక్టర్లు అని చెప్పి పదాలు వాడుతున్నారు. మరి ఆ రోజు మీరు టీడీపీ నుంచి తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు ఆ రోజు? ఒకటి రిషి గారు, ఇప్పుడు పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడడం ఒక తీరు. అట్లా అనుకుంటే మరి ఇది రాజరికం ఏం కాదు రిషి గారు. ఇది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యాంగాన్ని వాడుకుంటా, ఎవరిని పడితే వాడిని జాయిన్ చేసుకుంటా, అది నా ఇష్టము, దేన్ని పట్టించుకోను, స్పీకర్ వ్యవస్థను కొలాప్స్ చేస్తా, అది స్పీకర్ వ్యవస్థను కొలాప్స్ చేసింది వినండి, నాకేం ఎమ్మెల్యేలను చేసింది, ఎంపీలను చేసింది ప్రజలే, కేసీఆర్ చేయలే. ఓట్లు వాళ్ళు వేస్తేనే అవుతారు. ఇలా పూర్తి స్థాయిలో ఒక నియంతృత్వ పాలనతో విపక్షాలు కావాలనే ఎత్తుగడతో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఓవరాల్ గా దయాకర్ గారు మొత్తం మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీని ఆయన భూస్థాపితం చేస్తుంది అనుకోవాలన్నా కేసీఆర్? లేకపోతే బీజేపీ ఈ రోజు ఆ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటుందా? ఇట్లా ఏది ఎమ్మెల్యే కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కేంద్రంలో వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం, చట్ట సవరణ అయ్యే అవకాశం ఉందని ఏమన్నా అనుకోవచ్చా? డెఫినెట్ గా అది జరగాలని. ఇప్పుడు నేను ఎలా వెంకయ్య నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల రాజనీతి మీద ఇది వెంకయ్య నాయుడు గారు చేసిన, ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వారు బిల్ పాస్ చేయడానికి స్కోప్ ఉన్న అవకాశం కూడా వారికి ఉంది. 282 మెజారిటీ ఉంది. స్పీకర్ల వ్యవస్థ రాజ్యాంగ అతీతమైన వ్యవస్థ కాదు, జ్యుడిషియరీకి అందని వ్యవస్థ కాదు. ఇది ఒక పెద్ద డీప్ రూటెడ్ సబ్జెక్ట్ కాబట్టి వారు ఎత్తినందుకు వారిని అందుకని నేను అభినందిస్తూనే, ఇవాళ మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండు ప్రభుత్వాలు, అటువైపు జగన్ యొక్క ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం కానీ, ఇక్కడ ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులను స్వాగతిస్తూ వాళ్ళకు ఏమంటే అరదండాలు పెట్టాల్సిన దగ్గర పూర్తి స్థాయి పూలపాన్ పేసి పండబెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకటి మౌలికమైన చర్చ దీంట్లో ఏంటి అంటే, రాజకీయాలు ధనస్వామ్యం వైపు పోతే సామాన్యునికి నష్టం జరుగుతుంది. అది రాజకీయాల్లో బయట కూడా అనే విషయాలు దగ్గర గారు మొత్తం మీద ఏంటంటే అన్ని పార్టీలు దీన్ని వెల్కమ్ చేస్తున్నాయి. చూద్దాం మరి చట్ట సవరణ జరిగి ఈ యాంటీ డిఫెక్షన్ లాలో సవరణలు జరుగుతాయని. నెక్స్ట్ కేంద్రం నుంచి సాయం గురించి చర్చించుకుందాం. దయాకర్ గారు మీరు కూడా లైన్ లో ఉంటే బెటర్. సో రమేష్ నాయుడు గారు, నిన్న కవిత ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిడ ఒక సవాల్ విసిరారు. కేంద్ర సాయంపై చర్చకు సిద్ధమా? ఇప్పటిదాకా తెలంగాణకు అదనంగా కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. మీరు చెబుతున్న 1000 కోట్లు ఎక్కడా రాలేదు. బీజేపీ నేతలు గానీ మంత్రులు కానీ సిద్ధమా అని. సిద్ధమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి సమయంలో కరువు సాయం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఎంత వచ్చేది? ఇప్పుడు కేవలం తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి నిధుల శాతం ఎంత? ఈ దేశానికి మొత్తం ఇచ్చినటువంటి ఇండ్లు ఎన్ని? దాంట్లో తెలంగాణకు మాత్రం ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య, లేకపోతే వరంగల్ కు సంబంధించినటువంటి హెరిటేజ్ సిటీగా సెలెక్ట్ చేసినటువంటి విధానం, లేకపోతే ఈ ప్రాంతంలో సముద్రం లేదు కాబట్టి డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలి, తద్వారా నిరుద్యోగ సమస్య తీర్చాలనుకోవడం కావచ్చు, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలనుకోవచ్చు కావచ్చు, లేకంటే నితిన్ గడ్కరీ గారు ఈ ప్రపోజల్ ఎన్ని పంపిస్తారో పంపించండి, తెలంగాణ ప్రాంతం నుండి అన్ని కూడా ఆమోదం లభించేటట్లు నేను చూస్తాను, విత్ ఇన్ స్పాన్ లో టైం బౌండ్ లోనే అవంతా కూడా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కావచ్చు. లేకపోతే చెప్పుకుంటూ పోతే ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సిక్కు మూతబడినటువంటి పరిశ్రమలు చరిత్రలో లేదు, అలాంటి కర్మాగారాలు తెరిపించడం కోసం కెమికల్ ఫ్యాక్టరీ రామగుండంలో ఆయన రెడీ కావడం కావచ్చు. ఇవన్నీ వీళ్ళ కళ్ళకు గంతలు కట్టారా, చూడట్లేదా అనేది ఒకటి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ కాబట్టి మా యొక్క పటిష్టమైనటువంటి నిర్మాణం ఇక్కడ ఉంది. తెలంగాణలో ఓట్లు సీట్లు అడిగేటువంటి అర్హత దమ్మున్నటువంటి పార్టీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, వలసల ప్రోత్సాహం కారణంగా పక్షాలను నాశనం చేస్తున్నటువంటి క్రమంలో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షాలను నాశనం చేస్తున్నటువంటి సమయంలో, పునాదులను పెకలించి వేస్తున్నటువంటి క్రమంలో ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వలసలు చాలా తక్కువ శాతంలోనే ఉంటాయి, ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము చాలా
రాబోయే రోజుల్లో పోరాటం చేసేటువంటి శక్తి మాకే ఉండబోతుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఉదాహరిస్తున్నా. చేసి సాయం చేయట్లేదని మీ మీద రాజకీయంగా ఇంతకన్నా సాయం ఏం చేయాలి? మీరు కరువుకు సంబంధించిన నివేదికలు సరైనటువంటి సమయంలో పంపించకపోతే ఒక నిమిషం వినాలి, ఒక నిమిషం. కరువుకు సంబంధించినటువంటి నివేదికలు మీరు సరైనటువంటి సమయంలో పంపించకపోతే మేమే పిలిచాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత మీది ఉంది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో 193,000 ఇల్లు ఇస్తే తెలంగాణకు 10,000 ఇల్లు ఇచ్చిర్రు. తర్వాత ఫైట్ చేస్తే చెప్పానండి. కరువు సహాయానికి 3,900 కోట్ల చిల్లర అడిగితే 700 కోట్ల రూపాయలు చిల్లర ఇచ్చిర్రు. అది ఎంతవరకు కరెక్ట్? పక్కనున్న మహారాష్ట్ర 555 కోట్ల వాటర్ ప్రాబ్లం ఉందంటే 72 కోట్లు రిలీజ్ చేసిర్రు. పక్కన మహారాష్ట్ర మీ బీజేపీ ప్రాంతీయ అక్కడ పాలిత ప్రాంతాల్లో మాత్రం అనుకున్న దానికంటే ఇంకొక ఎక్కువ ఇస్తారు. కర్ణాటకలు ఇచ్చారు, మహారాష్ట్రలు ఇచ్చారు, అక్కడ ఏపీ కొంచెం ఇచ్చారు. మేము ఇవ్వద్దు అంటాను, మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా తెలంగాణ రాష్ట్రం చాలా కరువు కారకాలతో పీడిస్తుంది. అన్ని నివేదికలు ఇచ్చడం జరుగుతుంది కూడా. ఇంకోటి, మోడీ గారు కొత్త తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన, మాకు స్వయంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా కూడా ఒక్కసారి రాలేదు. అదే బీహార్ లో ఎలక్షన్లు అయితే మాత్రం ఒక 30 సార్లు పోయిన చరిత్ర మా మోడీ గారికి ఉంది. ఎందుకు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. కాశ్మీర్ ఎలక్షన్ కాశ్మీర్ పోయిండు, కానీ మన తెలంగాణ ఒక్కసారి ఇన్నిసార్లు రమ్మన్నా కూడా రాలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు రాజధాని నిర్మాణం కూడా వచ్చిండు. అక్కడ ఇచ్చింది ఏం లేదు, నీళ్లు వాటర్. ఎందుకు రావద్దు? ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పునర్నిర్వచనంలో చాలా శాఖలు ఇంకా విభజించబడలేదు, ఇంకా చాలా హైకోర్టు విభజించలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేరు? మీ అడిగిన దానికి ఆంధ్రప్రదేశ్ కి చేసిన సాయం కూడా తెలంగాణకు చేయట్లేదు అన్నారు ఉమ్మగారు నిన్న ఎంపీ కవిత మాట్లాడుతూ. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏమీ సంతృప్తిగా లేదు కేంద్రం నుంచి వస్తున్న సహకారం గురించి. ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. అంటే రిషి గారు చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల పరిస్థితులు వేరు, 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. తెలంగాణ అనేది సర్ప్లస్ స్టేటు, ఇక్కడ డెఫిసిట్ లో ఉన్నటువంటి స్టేటు. ఇక్కడ మాకు విభజన చట్టంలో పెట్టినటువంటి కానీ విభజన చట్టంలో కానీ అనేక హామీలను కానీ మేము ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాం. అలాగే కేంద్రాల్లో పదే కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం, అలాగే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికీ చాలా వరకు చేశారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అంటే ఇవాళ ఏంటంటే ఇవాళ చేసినవి కూడా ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పూర్తి అవటం కానీ, అంటే ఇప్పుడే 11 ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా అనేకమైన వస్తా ఉన్నాయి. ఇంకా రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కానీ, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్స్ కానీ, లేదంటే ఇక అనేకమైన కోస్టల్ కారిడార్ కానీ ఇన్ని వస్తున్నాయి అని. కాకపోతే కేంద్రంలో మాకున్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగస్వామ్య పార్టీగా ఉన్నాం. అక్కడే మాకు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మా మంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నికల్లో ఈ రాజధాని నిర్మాణానికి సహకరిస్తానంటాం కానీ, మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు కానీ అనేకం ఉన్నాయి. అవన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉంది. అన్ని కేంద్రం నుంచి వస్తున్న సాయం గురించి సాటిస్ఫైడ్ గానే ఉందంటారు మీరు చెప్తున్న మాటలను బట్టి? సాటిస్ఫాక్టరీగా అంటే ఇప్పటికీ మేము 2 సార్లు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాం. ఏమైనా తీర్మానం చేశాం? ఇవాటి వరకు విభజన చట్టంలో పెట్టిన హామీలను నెరవేర్చిన అంశాలు ప్రతిదీ చేర్చాం దాంట్లో. అలాగే చేర్చిన ఇంకా చేయనటువంటి అంశాలను కూడా పెట్టాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ కలిసి పోటీ చేసాం. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నాం. ఇవాళకి చాలా వరకు జరిగినాయి, జరగాల్సినవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది, చేస్తామని ఒక గట్టి హామీ కూడా ఉంది. చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది కాబట్టి మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, మేము తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వాములు కాబట్టి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తారని పూర్తిగా నమ్ముతున్నాం. గోవిందరెడ్డి, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. అంటే ఆర్థికంగా ఇప్పుడు మొన్న సీఎం గారు ఇక్కడ రివ్యూ చేస్తూ కూడా చాలా వరకు రెవెన్యూస్ 27.6% పోయిన సంవత్సరం కంటే కూడా పురోగతి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒత్తిడి చేసుకొని మరింత అభివృద్ధికి దోహదం చేసుకోవాలి. కానీ ఈ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో
చాలా ఇబ్బందికరమైనటువంటి రెవెన్యూ లోట్లో కానీ, లేకంటే ప్రత్యేక హామీ విషయంలో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, లేకంటే రాజధాని విషయంలో కానీ, వెనుకబడినటువంటి విషయాలు ప్రాంతాల యొక్క అభివృద్ధి విషయంలో కానీ చేయాల్సినటువంటి సహాయానికి, అక్కడ ఇస్తున్నటువంటి సహాయానికి చాలా అంతరం ఉంది. దానికోసము ఇంకా చాలా గట్టి ప్రయత్నము టీడీపీ చేయాలి. కేవలం ఏదో 20 సార్లు 25 సార్లు పోయేసి అక్కడికిక్కడి వినతి పత్రాలు ఇచ్చినంత మాత్రాన అక్కడ కదలడం లేదు బీజేపీ ప్రభుత్వము. మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి విషయాలు ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అక్కడ ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ఆ ఎన్ఆర్ఈజీ నిధులు కానీ అక్కడ ఇక్కడ కానీ అదేదో చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు మిగతా పనులు ఎక్కడ కూడా ఏమి కూడా అభివృద్ధి జరగడం లేదు. అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. మీరు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి FRBM సవరణకు సంబంధించి కూడా ఇబ్బంది ఉంది అక్కడ కూడా లోటు బడ్జెట్ కాబట్టి మీకు అది సవరించి మీరు అడిగినటువంటి ఎక్కువ లోన్లు తీసుకోవాలని అడిగారు, అది కూడా జరగడం లేదు. అవన్నీ కూడా వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగబద్ధంగా రూల్స్ ప్రకారం జరగాలి అని వాళ్ళు అంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఒత్తిడి పెట్టి మరింతగా ఒక థ్రెటన్ చేసైనా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నావు, అధికారులు భాగస్వామ్యంగా కానీ అటు జరగడం లేదు సార్. ఇక్కడ తీసుకొస్తాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదాను అటకెక్కించేశారు ఇద్దరు కలిసి. ప్రత్యేక హోదాను ఇద్దరు కలిసి అటకెక్కించేశారా? ఒక విషయం ఋషి గారు, ఉమ్మగారు గోవింద్ రెడ్డి గారు అటకెక్కడానికి ఆ రోజు అజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అండి. ఆ రోజున చట్టంలో చట్టంలో పెట్టకుండా విభజన చట్టంలో 10 సంవత్సరాలను 5 సంవత్సరాలను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా అట్లాగే ఆ రోజున అడావడిగా విభజన చేయటం, ఎన్ని కూడా కారణాలు ఉన్నాయి. ఇవాళ ప్రత్యేక హోదా మీద ఇవాళ అనేక 14th ఫైనాన్స్ కమిషన్ గానీ లేదంటే నీతి ఆయోగ్ గానీ అనేక సమస్యలు వచ్చినాయి. కాబట్టి మళ్ళా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అయినటువంటి అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఒకటే చెప్పారు, దీన్ని స్పెషల్ కేసుగా పరిగణలో తీసుకుంటాం, తప్పనిసరిగా పరిశీలిస్తాం. ఏదైతే ఆ రోజున రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలకి విలువ ఉంది, ఖచ్చితంగా చూస్తామని చెప్పారు. గారు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి కేంద్రం కూడా ఈ రోజు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఒక ఆయన 35,000 కోట్లు ఇచ్చిండ్రంటే, ఒక ఆయన 90,000 కోట్లు ఇచ్చిండ్రని అమిత్ షా అనేంత వరకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? మరొక వైపు స్పెషల్ స్టేటస్ అనేది ఒక జన్మ హక్కుగా మారిన పరిస్థితుల్లో దాని మీద బీజేపీ చర్చ పెట్టట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒక రివ్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను మరి 35,000 కోట్లు ఇస్తే 90,000 కోట్లు ఎట్లా చెప్పిండు అమిత్ షా అనేది మరి ముద్దా ఎవరో తెలుగు ప్రజలకు తెలవాల్సిన అవసరం తెలియలేదు. మరి ఇంకా ఆ లెక్కలు ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. మరోవైపు సవాలుకి ఇవాళ బీజేపీ తెలంగాణ నేతలు పెద్దలు ఏమన్నా స్పందిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు ఫోన్ లైన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఉమ్మగారు లైవ్ లో నాకు అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NTV.